హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మనము ఇప్పుడు కోటిలింగేశ్వర దర్శనానికి వచ్చాము అండి. చూడండి, ఇక్కడ పెద్దలింగం దగ్గర ఉన్నాము. అలాగే వీడియో తీస్తుండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ లింగం ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. చూడండి, 2011లో 7వ తారీఖు 4వ నెలలో 2011లో చిరంజీవి గారు అయితే ఇక్కడ ప్రతిష్టాపన చేశారు ఈ లింగాన్ని. ఇలా చాలామంది ఇక్కడ ప్రతిష్టాపన చేస్తూ ఉంటారు. లింగాలంతా వాళ్ళ పేర్లు అంతా దానిపైన రాసి ఉంటారండి. చూడండి, ఇలా వరుసగా ఇక్కడ కోటి లింగాలు అవ్వాలన్నది ఇక్కడ స్వామీజీ ఆశయము. ఇప్పుడైతే ఈ వీడియో ఎందుకు స్పెషల్గా తీస్తున్నాను అంటే, చిరంజీవి గారి ప్రతిష్టాపన చేశారు కదా, అందుకోసమే ఈ లింగాన్ని అయితే స్పెషల్గా మీకు చూపిస్తున్నాను. థ్యాంక్స్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు. అలాగే కోటిలింగాల వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి, మిస్ కాకుండా చూడండి అందరూ. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ అటువైపు ఒక పెద్ద లింగం ఉంది. ఆ పెద్ద లింగం కంటే కాస్త చిన్నది ఈ లింగము. ఇక్కడ కూడా ఒక నంది, అక్కడ చాలా పెద్దది, ఇక దానికంటే కొంచెం చిన్నదిగా ఉంది ఈ నంది వచ్చేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి అంతా లింగాలే ఫ్రెండ్స్. ఎందుకు అంటే ప్రతిష్టాపన జరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కోటి లింగాలు అయితే ఇంకా అవ్వలేదు. చాలామంది ప్రతిష్టాపన చేస్తూ ఉంటారు కదా, ఎప్పటికైనా ఒకప్పటికి కోటి లింగాలు అవునే అవుతాయి. ఇక్కడ ప్రతిష్టాపన జరుగుతూనే ఉంటుంది. అందువల్ల స్వామీజీకి ఒక ఆశయం అంట అది. అలాగే కోటిలింగాలకు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన వీడియోస్లో మన ఫోన్ నెంబర్ ఉండే ఉంటుంది. ఖచ్చితంగా మా ఇంటికైతే రండి. అలాగే మా ఆశ్రమం కూడా ఎలా పని జరుగుతుంది ఏంటి అనేసి ఖచ్చితంగా చూడండి. కోటిలింగాలకు వచ్చేవాళ్ళు అయితే ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు ఇష్టమైతేనే మీరు ఒక కామెంట్ బాక్స్లో తెలియజేశారంటే కూడా నేను రిప్లై ఇస్తాను, నా ఫోన్ నెంబర్ ఇస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు.